హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డా 24/7. సో మనకు రీసెంట్గానే తెలంగాణ నుంచి టీజీఎస్ ఆర్టీసీ నుంచి టీఎస్టీ ఎంఎస్టీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలామందికి కూడా ముఖ్యంగా అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి, ఏ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి, సో ఒరిజినల్ సరిపోతాయా లేదా జిరాక్స్ కావాలా అని చెప్పేసి ఇలా చాలామందికి కూడా సందేహాలు ఉన్నాయి. కాబట్టి సో డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా మనమైతే డిస్కస్ చేద్దాం. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ని ఓపెన్ చేసి పారాగ్రాఫ్ 8 చెక్ చేసుకుంటే మనకు అప్లోడింగ్ ఆఫ్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఏమని రాశారు, మీకు అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఒరిజినల్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మరి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎలా సార్ అంటే ద ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే మీరు ఎలా సబ్మిట్ చేస్తారు, జస్ట్ దానికి ఒక స్కాన్డ్ కాపీ తీసుకుంటారు, ఆ స్కాన్డ్ కాపీ మాత్రమే అప్లోడ్ చేస్తారు, కానీ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళకే ఇచ్చారు. సో మీరు స్కాన్ చేసేది అయితే ఉంటుందో ఆ స్కాన్డ్ కాపీ వచ్చేసి ఒరిజినల్కి స్కాన్ చేయండి. జిరాక్స్ కానీ ఫోటో కాపీ కానీ అలా పెట్టద్దు, ఒక ప్రాపర్గా స్కాన్ చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది ఇప్పుడు 1 by 1 మనము డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ ఒక నోట్ మీకు అండర్లైన్ చేశాను చూడండి అమ్మా, ఇక్కడ ఒక నోట్ ఇక్కడ అండర్లైన్ చేశాను ఇక్కడ. సో ఈ నోట్ చూడండి అమ్మా, ఏమన్నారు, డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫెయిల్యూర్ టు అప్లోడ్ ద సేమ్ విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఏవైతే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా అవే డాక్యుమెంట్ని చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కనుక మీరు ఆ డాక్యుమెంట్స్ని చూపించకపోతే మీ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. అంటే మీరు ఈవెన్ ఎగ్జామ్ పాస్ అయినప్పటికీ కూడా మీరు అప్లికేషన్లో ఫిల్ చేసిన డాక్యుమెంట్స్, మీరు అప్లికేషన్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించకపోతే మీకు జాబ్ రాదు అన్న విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. సో ఫస్ట్ డాక్యుమెంట్ ఏమడుగుతారు చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉంటుందో అది కావాలి అంట. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా, సో మీ డేట్ ఆఫ్ బర్త్కు ప్రూఫ్గా మీరు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా. సో ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్ మనకు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అనమాట, ఒరిజినలే ఉండాల్సి వస్తుంది. సో తర్వాత సెకండ్ ఏమన్నారు చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పర్టైనింగ్ టు ద రెలివెంట్ పోస్ట్ యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ అప్లోడ్ చేయమని అంటున్నారు. సో దీనికి సంబంధించి పారా నంబర్ 11 చూడండి, పారా నంబర్ 11C ఈ నోటిఫికేషన్లో ఉన్న పారా నంబర్ 11Cని మీరు చూడండి అని చెప్పేసి అంటా ఉన్నారు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవి అప్లోడ్ చేయాలి అన్నది. సో ఇక్కడ పారా నంబర్ C ఇదే అమ్మది. సో ఇక్కడ ఏమన్నా చూడండి, ఫర్ ద పోస్ట్ కోడ్ నంబర్ 47 ఇదే పోస్ట్ మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ. సో ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి మీరు యాజ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్గా అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో మీరు చదివిన డిగ్రీ ఏదైనా సరే, అది బీటెక్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, అగ్రికల్చరో, ఎంబీబీఎస్ఓ, ఇంకొకటో. ఎందుకంటే మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కు ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ కాబట్టి మీరు ఏ డిగ్రీ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేయొచ్చు. సో మీ యొక్క డిగ్రీ అయితే ఉంటుందో అది బీటెక్ అయినా ఏదైనా సరే ఆ డిగ్రీ సర్టిఫికేట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఫర్ ద పోస్ట్ కోడ్ ఆఫ్ నంబర్ 47 అంటే టీఎస్టీకి సో మీరు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఫర్ ద పోస్ట్ కోడ్ నంబర్ 48 అంటే ఏది మనకి, ఇది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. సో మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, డిప్లొమా ఉండాలి ఇన్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మీరు ఆటోమొబైల్లో కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో మీకు ఈ డిప్లొమా ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. సో అండ్ ఇక్కడ ఒక చిన్న లైన్ కూడా రాశారు, లైక్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ద సేమ్ డిసిప్లిన్ క్యాండిడేట్ పోసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆఫ్ BE or BTech ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ ద ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే
ఎవరైతే ఈ డిప్లొమా కాకుండా బీటెక్లో కానీ మెకానికల్లో కానీ ఆటోమొబైల్లో కానీ అప్లై చేసి ఉంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే అంటున్నారు అనమాట. సో డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే మెకానికల్ ఆటోమొబైల్ డిప్లొమా హోల్డర్స్ ఉన్నారనుకోండి, మీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు బీటెక్లో ఆటోమొబైల్ కానీ మెకానికల్ కానీ చదివారనుకోండి, మీ యొక్క బీటెక్ సర్టిఫికేట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్గా. సో దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్. సో స్టడీ సర్టిఫికేట్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టడీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి అంటే అది కూడా మీకు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ దాకా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు సార్ అంటే మీరు లోకల్ క్యాండిడేట్, మీకు లోకల్ రిజర్వేషన్ రావాలి అంటే మీ యొక్క లోకల్ క్యాండిడేట్గా మీరు ప్రూఫ్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏ జోన్కి చెందిన వాళ్ళు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు జోన్ 1 జోన్ 2 ఇలా ఉన్నాయి కదమ్మా. సో ఈ జోను, ఈ కండిగేట్ జోను ఇవన్నీ కూడా మనకి ఎలా డిసైడ్ చేస్తారంటే మీ యొక్క రెసిడెన్స్ని బేస్ చేసుకొని, మీ యొక్క రెసిడెన్స్ అంటే మీరు ఎక్కడి వాళ్ళు చెందిన బేస్ చేసుకొని మీ లోకాలిటీని మీరు మీ యొక్క జోన్ ఏది అన్నది డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ దాకా మీరు ఎక్కడైతే చదువుతారో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో చదివారనుకోండి ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ దాకా, మీరు ఇప్పుడు ఖమ్మంకి చెందిన వాళ్ళే, మీరు ఆ ఖమ్మం సంబంధించిన జోన్కి చెందిన వాళ్ళే అవుతారనమాట. ఆ ఖమ్మం మనకు ఏ కంటిగ్యూస్ జోన్లో వస్తుందో మీరు ఆ క్యాడర్కే చెందిన వాళ్ళు అవుతారు. సో ఇలాగా మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో మీ యొక్క జోన్ ఏది అనేది మాకు తెలియాలంటే మీరు ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఎక్కడైతే చదువుతారో అదే మీ యొక్క జోన్. సో దాన్ని యాక్చువల్గా ఇక్కడ మీరు మీ యొక్క రెసిడెన్స్ని ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకుంటున్నారనమాట. మీ యొక్క రెసిడెన్స్, ఓకే, మీ యొక్క రెసిడెన్స్ని మీరు మీరు ఎక్కడ ఉంటున్నారు అన్నది ఇక్కడ ప్రూవ్ చేసుకుంటున్నారు. సో మీరు ఎక్కడ ఉన్నారని దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క లోకల్ రిజర్వేషన్ మీకు అప్లై అవుతుంది. మీ యొక్క జోన్ ఏంటనేది మీకు ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే కొంతమంది డైరెక్ట్గా ఓపెన్ 10th అలా చదువుతూ ఉంటారు. సో ఇలా ఓపెన్ 10th చదివారనుకోండి వాళ్ళకు ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఉండదు. సో ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కన్నా చదవకపోతే, డైరెక్ట్గా మీరు లైక్ ఓపెన్ 10th అలా చదివారనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ 7th చదివినారు కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ ఎంఆర్ఓ దగ్గర నుంచి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. జనరల్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఎలా ఇస్తారంటే లైక్ లాస్ట్ 4 years, లాస్ట్ 7 years, లాస్ట్ 10 years నుంచి ఆయన ఇక్కడే ఉన్నారు అని మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ని ఇస్తూ ఉంటారు. సో మీ సర్టిఫికేట్ని అలా కూడా మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ని మీరు అలా కూడా తీసుకోకూడదు. నోటిఫికేషన్ క్లియర్గా ఏమని రాశారంటే చూడండి ఇక్కడ, ఫర్ లాస్ట్ 4-7 years స్టే ప్రియర్ టు అన్ ఇంగ్లీష్ 7th class. అంటే మీరు 7th class దాకా అంటే ఇంతకు ముందు అది మనకు ఫస్ట్ నుంచి అనుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ క్లాస్ నుంచి 7th class దాకా మీరు ఎక్కడ ఉన్నారు అన్నది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అది 4 కానీ ఒక 4 or 7 years మీ 7th classకి ముందు నుంచి మీ 7th class ముందు 4 కానీ 7 సంవత్సరాల పాటు మీరు ఎక్కడ ఉన్నారు అన్న దానిపైన మీరైతే సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది, రెసిడెన్స్ సర్టిఫికేట్. అంతేగాని లాస్ట్ 4 years, లాస్ట్ 7 years ఎక్కడ ఉన్నా అని చెప్పేసి అలాగైతే మీరు తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీకు రెసిడెన్స్ రిజర్వేషన్ మీ యొక్క రెసిడెన్స్ ప్రూవ్ అవ్వదన్నమాట. అప్పుడు మీరు ఆ జోన్కి చెందిన వాళ్ళుగా కూడా మిమ్మల్ని గుర్తించరు. సో మీరు పర్టికులర్గా మీ జోన్కి చెందిన వాళ్ళని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒకటి ఫస్ట్ టు 7th class యొక్క స్టడీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదనుకోండి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ని ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనకి ఎలా ఉండాలి, ఫస్ట్ నుంచి 7th దాకా ద 7th class నుంచి ఒక 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు అన్న దానిపైన మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఎక్కడ చెందిన వాళ్ళు, ఏ జోన్కు చెందిన వాళ్ళు అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. సో మీ యొక్క లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరికి అంటే ఎస్సీ వాళ్ళకు. ఈ ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లేటెస్ట్ ఎస్సీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు సార్ అంటే మనకు రీసెంట్గా ఏమైందనమాట, ఎస్సీ వాళ్ళని మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ చేశారు. లైక్ ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 ఇలాగా మళ్ళీ మనకు సబ్ కేటగరైజేషన్ చేశారు ఎస్సీ వాళ్ళకు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త ఎస్సీ సర్టిఫికేట్ను తీసుకొని ఆ కొత్త ఎస్సీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు అనమాట. సో లేటెస్ట్ ఎస్సీ సర్టిఫికేట్ని కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్లో. దాని తర్వాత బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో
ఈ బీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీ ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ బీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా లేటెస్ట్ అన్నమాట. సో దాని యొక్క కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు మనకు 1 ఏప్రిల్ 2025 దగ్గర నుంచి మనకైతే మీ యొక్క ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిందని అనమాట. ఈరోజు దట్ 1 ఏప్రిల్ 2025 కానీ దాని తర్వాత కానీ ఇష్యూ చేసిందై ఉండాలి. అంతకు ముందు ఇష్యూ అయిన ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మనకు పనికిరాదు, లేటెస్ట్ సర్టిఫికేటే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ నాన్ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అనేది మనకు ఎలా డిసైడ్ చేస్తారు అంటే యానమ్ని, మీ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకొని యాక్చువల్గా డిసైడ్ చేస్తారు. సో మీ యొక్క ఇన్కమ్ అనేది ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది కాబట్టి మనం 1 ఏప్రిల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మీరు తీసుకోవాలన్నమాట. గత ఫైనాన్షియల్ అంతా కూడా అయిపోయింది. మళ్ళీ కొత్తగా వస్తున్న ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఓబీసీలో క్రిమిలేయరా నాన్ క్రిమిలేయరా అనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనకు ఎంఆర్ఓనే ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ మనకు ఎప్పుడు ఇష్యూ చేసింది ఉండాలి, 1 ఏప్రిల్ 2025 కానీ దాని తర్వాత కానీ ఇష్యూ చేసిందై ఉండాలి. సో సిమిలర్గా ఈడబ్ల్యూఎస్ కూడా, సో ఈడబ్ల్యూఎస్ కూడా మనకు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి మారుతూనే ఉంటుంది కాబట్టి స్టేటస్ అదే మన ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ కూడా మన ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి ఇది కూడా మనకు లేటెస్ట్ సర్టిఫికేట్ అయి ఉండాలి. అది కూడా మనకు 1 ఏప్రిల్ 2025 ఈ డేట్ నుంచి మనకు ఈ డేట్ కానీ ఈ డేట్ తర్వాత కానీ మనకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది ఉండాలన్నమాట. ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనకు ఇష్యూ చేసింది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు ఇన్కమ్ని బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి. దాని తర్వాత ఈ ఆర్మీకి చెందిన వాళ్ళు కానీ, నేవీకి చెందిన వాళ్ళు కానీ, ఎయిర్ ఫోర్స్కి చెందిన వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కానీ, డిశ్చార్జ్ బుక్ని కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఈ టీజీఎస్ ఆర్టీసీలో ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే రెగ్యులర్ సర్వీసెస్లో ఉంటారో వాళ్ళు మాత్రమే అనమాట, కాంట్రాక్ట్ వాళ్ళు కాదు, ఓన్లీ రెగ్యులర్ సర్వీసెస్ వాళ్ళు మాత్రమే. సో ఈ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ డిపార్ట్మెంటల్ రిజర్వేషన్ రావాలి అనుకుంటే మీరు సర్వీస్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ యాక్చువల్గా మీరు డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి ఏంటి అన్నది ఇవన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకొని ప్రిపేర్డ్గా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకొని మీరైతే అప్లై చేయడము స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే మీ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే ఈ టీఎస్టీ కానీ ఎంఎస్టీ కానీ ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ కోసం కానీ లేదా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కానీ ఎవరైతే ఇలా 2 ఎగ్జామ్స్కు సపరేట్గా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం మన అడ్డా 24/7 బ్యాచెస్ని అయితే లాంచ్ చేసింది. సో ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట. సో టీఎస్టీ ఎంఎస్టీకి రెండింటికి అప్లై చేయొచ్చా అన్న కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో దీనిపైన కూడా నేను ఒక వీడియో త్వరలో చేయబోతున్నాను. సో ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు. సో ఎవరైతే ఇలా టీఎస్టీ ఎంఎస్టీ కోసం ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళ కోసం మన దగ్గర బ్యాచెస్ ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాచెస్లో మనకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. లైవ్ అయిపోయిన తర్వాత మీకు రికార్డ్ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా లెక్చరర్ నోట్స్ ఇస్తామండి. దాని తర్వాత మీకు ఈ బుక్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో కంప్లీట్ అన్ని కాన్సెప్ట్స్ని మనమైతే కవర్ చేయడం జరుగుతుంది. డీటెయిల్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో అన్నీ కూడా మనకైతే కవర్ చేయడం జరుగుతుంది మన యొక్క క్లాసెస్లో. సో ఈ బ్యాచెస్ మనకు 13th జనవరి రోజు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో ఎవరైతే బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. సో బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి అడ్డా 24/7 అని టైప్ చేయండి. ఇలా అడ్డా 24/7 అని టైప్ చేస్తే మీకు ఈ లోగోతో యాప్ చూపిస్తుంది. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇలాంటి బేసిక్ ఫార్మాలిటీస్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయాలి. సో స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేయండి. ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు టీఎస్పీఎస్సీ పైన సెలెక్ట్ చేయండి. సో టీఎస్పీఎస్సీ పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన బ్యాచెస్ బుక్స్ అన్ని కూడా మనకు ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసారా టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించి టీఎస్టీ బ్యాచ్ చూపిస్తూ ఉంది.
సో ఇక్కడ టీఎస్ఆర్టీసీ ఎంఎస్టీ బ్యాచ్ టీఎస్టీ బ్యాచెస్ మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాయి. సో దీని యొక్క ప్రైస్ కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతా ఉన్నాయి. లైక్ 1874 రూపీస్ వచ్చేసి టీఎస్టీ బ్యాచ్, తర్వాత 2399 రూపీస్ వచ్చేసి మనకు ఎంఎస్టీ బ్యాచ్. ఇలా మనకు 2 బ్యాచ్లు అయితే మనకు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. సో మీకు కావాల్సిన బ్యాచ్ ఏదో ఒకటి టీఎస్టీలో ఎంఎస్టీలో మీకు కావాల్సిన బ్యాచ్ పైన మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. సో మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేయగానే ఎంటర్ కూపన్ కోడ్ అని చూపిస్తుంది అనమాట. సో అక్కడ ఎంటర్ కూపన్ కోడ్ దగ్గర Y1030 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసి అప్లై అని నొక్కండి. అప్పుడు మీకు డిస్కౌంట్ వస్తుంది. సో ఫైనల్ ప్రైస్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, 1824 రూపీస్కి మనకు వస్తుందన్నమాట. సో ఇలా డిస్కౌంట్ కావాలనుకుంటే Y1030 కూపన్ కోడ్ని వాడి తీసుకోండి, మీకు అడిషనల్గా డిస్కౌంట్ వస్తుంది. సో ఫైనల్ ప్రైస్ ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు బై నౌ క్లిక్ చేసేసి ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ని వాడి మీరైతే ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సిమిలర్గా ఇదే విధంగా ఎంఎస్టీ బ్యాచ్లో కూడా ఇలాగే ఎన్రోల్ అవ్వాలి. సో జస్ట్ ఎన్రోల్ అయ్యే ముందు Y1030 కూపన్ కోడ్ని వాడి ఎన్రోల్ అవ్వండి. సో దట్ మీకు అడిషనల్గా డిస్కౌంట్ వస్తుంది. ఈ బ్యాచ్ గురించి మీకు ఇంకా సరే ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న 8800680247 నంబర్కు మీరు కాల్ చేయండి. మీ యొక్క డౌట్స్ బ్యాచ్ గురించి మీ యొక్క డౌట్స్ మీరు అన్ని కూడా అవైతే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఈ వీడియో గురించి ఏమైనా సరే ఈ డాక్యుమెంట్స్ గురించి కానీ నోటిఫికేషన్ గురించి కానీ ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను వాటికి రిప్లై కూడా ఇస్తాను. సో ఫైనల్గా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, సీ యూ, బై బై, ఆల్ ద బెస్ట్.